హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను పచ్చి అలసందలతో సాంబార్ చేసినాను. చాలా టేస్ట్గా బాగుంటుంది పచ్చి అలసందలతో. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను ఉద్దిపాయలు, ఒక స్పూను శనగబేడలు, జీలకర్ర, చింతపండు కొంచెము, శనగగింజలు, నూగులు. శనగగింజలైనా వేసుకోవచ్చు, నూగులైనా వేసుకోవచ్చు. ఏవైనా వేసుకునేసి అన్నీ కలిపి వేయించేసి, ఎండుమిరపకాయలు తగినంత, చింతపండు తగినంత అన్నీ వేయించేసి, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసేసి, 2 ఉర్లగడ్డలు కానీ, ఎర్రగడ్డ, టమోటాలు అన్నీ తరగా ఉప్పులు చల్లుకునేసి, ఈ అలసందలు, ఈ కూరగాయలు కూడా, ఉర్లగడ్డలు కూడా వేసి, చిక్కుడుకాయలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వంకాయలు వేసుకోవచ్చు. వంకాయలు బయట వాష్ చేసుకోవచ్చు. దీంట్లో అలసందలు, ఈ ఉర్లగడ్డలు, ఎర్రగడ్డ, టమాటా అన్నీ వేసి బాగా ఉడికిచ్చేసి, కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసి, తర్వాత ఇవన్నీ వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని రుబ్బి పోస్తే, కొన్ని అలసందలు విడిగా తీసి పెట్టుకొని ఆ అలసందలు కూడా ఉడికినేటివి రుబ్బి పోస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు పైన తిరువాత పెట్టుకుంటే బాగుంటుంది. అలసందల పులుసు బాగా రుచిగా ఉంటుంది. పచ్చి అలసందలు ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. ఈరోజు చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను పచ్చి అలసందలతో సాంబార్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు టేబుల్ స్పూను, నూగులు టేబుల్ స్పూను, శనగగింజలు టేబుల్ స్పూను, ఉద్దిపాయలు టేబుల్ స్పూను, శనగబేడలు టేబుల్ స్పూను, జీలకర్ర టేబుల్ స్పూను, కొన్ని ఎండుమిరపకాయలు తగినంత కారము, కొంచెం చింతపండు, కరివేపాకు తీసుకోవాలి. దీనికి 2 టమోటాలు, 2 ఉర్లగడ్డలు, ఇంకోటి చిక్కుడు గింజలైనా వేసుకోవచ్చు, చిక్కుడుకాయలైనా వేసుకోవచ్చు, ఉర్లగడ్డలైనా వేసుకోవచ్చు, వంకాయలైనా వేసుకోవచ్చు. ఒక తెల్లగడ్డ, ఆనియన్ ఒకటి. ఇవన్నీ వేయించుకోవాలి. సన్నగా దోరగా పెనం పెట్టుకొని వేయించుకునేసి, దానికి కావాలి కొంచెం చింతపండు కూడా దాంట్లో వేసి, పచ్చి కొబ్బరి అన్నీ దాంట్లో వేసి ఈ విధంగా వేయించుకొని నున్నగా పొడి కొట్టుకోవాలి. ఆ పొడిని చింతపండు కూడా పొడిలోనే వేసేయచ్చు. ఇవన్నీ వేయించుకొని పొడి కొట్టుకునేసి, ఈ విధంగా ఇవి పచ్చి అలసందలు ఈ విధంగా ఉడికించుకోవాలి. టమోటా, ఉర్లగడ్డలు, ఎర్రగడ్డ అన్నీ వేసి ఈ విధంగా ఉంచుకోవాలి. కొంచెం ఉర్లగడ్డ, కొంచెం ఎర్రగడ్డ, కొంచెం తెల్లగడ్డ అన్నీ వేసి పొడిలోనే మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి, కొన్ని గింజలు అలసందలు కొన్ని తీసి పెట్టుకునేసి, దీన్ని కూడా కొంచెం రుబ్బి దాంట్లో పోస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కగా వస్తుంది, పులుసు దండిగా అవుతుంది. ఈ విధంగా అన్నీ మీరు రుబ్బి పోసుకునేసి పులుసు తిరువాత పెట్టేసి అన్నీ కలిపేసి తిరువాత పెట్టాలి. చాలా టేస్ట్గా ఉంటుంది అలసందల పులుసు. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి. ధన్యవాదాలు. ఈ విధంగా ఒక బాణలి పెట్టుకొని నూనె వేసి 2-3 టేబుల్ స్పూన్ వేసి దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పొడి అంతా మనమంతా పొడి అంతా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసి, చింతపండు పొడిలో వేసేయచ్చు, లేకుంటే ఈ విధంగా కొంచెం చింతపండు రసము పిసికి పెట్టుకొని కొద్దిగా రసం వేసేయచ్చు. దాంట్లో చింతపండు రసము వేసేయచ్చు, లేకపోతే పొడిలోనే వేసుకోవచ్చు. ఈ ధనియాలు, ఉద్దిపాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, నూగులు, శనగగింజలు అన్నీ వేయించేసి రుబ్బి పోసేసి కొంచెం సేపు ఇదంతా అయిన తర్వాత ఈ విధంగా మనము ఉడకబెట్టుకున్న ఉర్లగడ్డలు, అలసందలు, టమోటాలు దీంట్లోకి ఎత్తి వేసేయాలి. ఉప్పు కూడా దాంట్లోకి మనము ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కూడా వేసేస్తే ఉప్పులకు గింజలకు ఉప్పు కూడా పడుతుంది. ఉప్పు కూడా దాంట్లోకి వేసేయాలి. ఇవి చూసుకొని తర్వాత అంతా కలియబెట్టుకొని 2 ఉడుకులు వచ్చిన తర్వాత దీంట్లో ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని కావలిస్తే మళ్ళీ మనము ఉప్పు వేసుకోవచ్చు.
బాగా కొట్టుకుతామని దగ్గరగా ఉడకాలి. పసుపు వేయాలి, బాగా ఉడికించాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉల్లగడ్డలు, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసి తెల్లగడ్డ ఉడికిచ్చేసి పచ్చి అలసందలు, కావాల్సినవి ధనియాలు, ఉద్దిపాయలు, శనగపాయలు, నూగులు, శనగగిన్నెలు ఏవైనా ఒకటైనా వేసుకోవచ్చు. లేకుంటే అన్నీ ఒక్కొక్క స్పూన్ వేయించేసి పులుసు ఉడకబెట్టి వేసేస్తే చింతపండు వేసేసి ఉప్పు వేసి ఈ విధంగా తయారవుతుంది. అలసందల పులుసు, పచ్చి అలసందల పులుసు టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నిటిలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఇవే అలసందలు రుబ్బి చారు పెట్టుకోవచ్చు, అట్లే పులుసు కూడా చేసుకోవచ్చు.